హైపోగ్లైసీమియా లేదా చక్కెర స్థాయి అకస్మాత్తుగా పడిపోతే ఇలాంటి లక్షణాలు మీలో కనిపించొచ్చు. శరీరంలో క్యాన్సర్ గూడు కట్టుకున్నా ఈ సమస్య రావచ్చు. ఇది ప్రధానంగా లుకేమియా, లింఫోమా యొక్క లక్షణం. కాబట్టి ఆలస్యం చేయకుండా డాక్టర్ దగ్గరకు వెళ్ళండి. లేదా క్యాన్సర్ తర్వాత కీమోథెరపీ చేస్తే ఈ సమస్య వస్తుంది. నిద్రలో అకస్మాత్తుగా శరీరం చెమటతో తడిసిపోతుంది. లేదా అర్ధరాత్రి గొంతు నొప్పితో ఫుల్ స్పీడ్తో ఫ్యాన్ తిరుగుతున్నా కూడా నిద్రలేమి సమస్య ఎదుర్కొంటూ ఉంటారు. నిద్ర పట్టకపోవడం, చెమట పట్టడం అనేది ఎక్కువగా దీంట్లో మనం చూస్తూ ఉంటాం. కానీ హైపర్ థైరాయిడిజం యొక్క లక్షణాలలో ఒకటి నిద్రలో రాత్రి చెమట పట్టడం. ఇది ఆందోళన యొక్క మొదటి లక్షణాలుగా చెప్పుకోవచ్చు. అయితే దీన్ని మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే దీనికి చికిత్స చేయడానికి డాక్టర్ మీకు యాంటీ యాంగ్జైటీ మందులు ఇవ్వచ్చు. శరీరంలో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉండి ఆ విషయం మీకు తెలియకపోవచ్చు. ఈ లక్షణాలు ముఖ్యంగా టీబీ లేదా హెచ్ఐవిలో సాధారణంగా గమనిస్తూ ఉంటాం. డాక్టర్ సలహాతో యాంటీబయాటిక్స్ తీసుకోవడం అనేది మంచిది. శరీరంలో క్యాన్సర్ గూడు కట్టుకున్నా కూడా ఈ సమస్య రావచ్చు. ఇది ప్రధానంగా లుకేమియా, లింఫోమియా యొక్క లక్షణం కాబట్టి ఆలస్యం చేయకుండా డాక్టర్ దగ్గరకు వెళ్ళండి. లేదా క్యాన్సర్ తర్వాత కీమోథెరపీ చేస్తే కూడా ఇలాంటి సమస్య ఎక్కువగా వస్తుంది. అంతేకాకుండా కొంతమందిలో బీపీ, షుగర్ లెవెల్స్ తగ్గిపోవడం లేకపోతే పెరగడం వల్ల కూడా నిద్రపోయిన అర్ధరాత్రి వేళల్లో చెమటలు పడుతూ ఉంటాయి. ఒక్కసారిగా లేచి చూస్తే బాడీ అంతా కూడా చెమటతో తడిచిపోతూ ఉంటుంది. అయితే ఏదేని కారణాల వల్ల కూడా మనకు చెమట పట్టడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఒకవేళ మీరు నిద్ర మధ్యలో లేచి చెమటతో అంతా మీరు తడిసిపోయి గుండె వేగం ఎక్కువగా ఉన్నట్లయితే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించండి. లేదంటే సమస్య తీవ్రమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.